హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహితాశ్వర. నేను మీ లోహిత. టుడే మన ఛానల్లో నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఇది సంక్రాంతికి వెళ్తున్నాం, అది వ్లాగ్. దానికన్నా ముందు యాదగిరిగుట్ట వెళ్ళాము. ఇది జనవరి 12, 2025 వ్లాగ్ అండి. ఆ రోజు ఇంటికి వెళ్ళే ముందు మేము యాదగిరిగుట్ట వెళ్ళాము ఫస్ట్. ఎందుకంటే మా కార్ పూజ చేయించుకోవడానికి మార్నింగ్ 4:30కి లేచి ఫ్రెష్ అయిపోయి 6 వరకు అయితే స్టార్ట్ అయిపోయాము. మినిమం 2.5 hours అయితే పట్టింది యాదగిరిగుట్ట వెళ్ళడానికి. ఎందుకంటే చాలా రష్ ఉందండి రోడ్ల మీద, అందుకే లేట్ అయిపోయింది. మేమైతే స్లోగా అయితే వెళ్ళాము. ఇంటికైతే రష్ ఉంటుంది కదా, అందువల్ల మా బాబు అయితే కార్లో డ్యాన్స్ వేస్తున్నాడు. వానికి యాన్యువల్ డే ఉంది జనవరి 27 సాటర్డే రోజు. అది ప్రాక్టీస్ చేస్తున్నాడు, అది కార్లో వాడు. అలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఫైనల్లీ భువనగిరికి అయితే రీచ్ అయ్యాము. అక్కడ స్వర్ణగిరి ఉంది కదా, లోపలికైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలనే ఆనందంలో డైరెక్ట్ యాదగిరిగుట్ట అయితే వెళ్ళిపోయాము. మేము ఆల్రెడీ ఇది వరకు చూసాము స్వర్ణగిరి, అందుకే వెళ్ళలేదు. మేమైతే ఫైనల్లీ యాదగిరిగుట్టకి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ ఫొటోస్ అయితే ఎక్కువ ఏం తీసుకోలేదు. మార్నింగ్ 4:30కి లేవడం వల్ల ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేయలేదు కదా, పిల్లలు అయితే చాలా ఏడ్చారు ఆకలి అవుతుందని. అందుకే నేను ఎక్కువ పిక్స్ యాదగిరిగుట్టవి తీయలేదు. మేమైతే ఇయర్లీ వన్స్ వెళ్తూనే ఉంటాము. నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇదే వ్లాగ్ అండి, కారు పూజ వ్లాగ్ అనమాట. అక్కడ చాలా కార్లు అయితే వచ్చాయి, 2-3 కలిపి చేస్తున్నారు వారైతే. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకోవట్లేదు, కార్లు చాలా ఉన్నాయి కాబట్టి. అలా కొంచెం ఒక 1 hour అయితే మా కారు పూజ పక్కన వాళ్ళే అలా జరిగిపోయాయండి. టైం పట్టింది 1.5 hour కంటే ఎక్కువే పట్టిందండి. కానీ తప్పదు కదా, చేంజ్ చేసుకున్నాము. మా కార్ ఎప్పుడు తీసుకున్నాం కానీ ఇప్పుడు కుదిరింది పూజకు. అలా కార్ అక్కడ పెట్టేసి పార్కింగ్ చేసేసి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ఫుల్ రష్ ఉంది. ఎలాగో ఒక బస్ అయితే దొరికింది. అలా పైకి అయితే వెళ్ళిపోతుంటూ వీడియో తీసుకున్నాను. నేను చెప్పాను కదా ఎక్కువ పిక్స్ అయితే ఉండవు అని. అక్కడైతే ఫోన్ పెట్టేసి దర్శనం చేసేసుకొని మళ్ళీ వచ్చేసి బస్ అయితే ఎక్కేసామండి. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది ఆ రోజు. ఎందుకంటే అప్పటికి 3 days అయింది కదా, వైకుంఠ ఏకాదశి అయిపోయి. అందువల్ల చాలా రష్ ఉందండి. మాకైతే బస్సులో సీట్ దొరకడం కష్టమైపోయింది. అలా మా దర్శనం అయితే అయిపోయిందండి. ఫైనల్లీ మళ్ళీ కిందికైతే వచ్చేసి కార్ ఎక్కేసాము. ఇందులో పిక్స్ ఎక్కువ ఉండవు, మేము ఇయర్లీ వెళ్తూ ఉంటాము, అప్పుడు పెడతానండి పిక్స్. అక్కడ వంగపల్లి దగ్గర ట్రైన్ వెళ్తుంది, అక్కడ ఆపాము ఒకసేపు. ఆ ట్రైన్ చాలాసేపు వెళ్ళిందండి. అప్పటికే మా పిల్లలు ఆకలి అని ఒకటే ఏడుస్తూ ఉన్నారు. ఆయన ఏం చేయలేము. అక్కడ యాదగిరిగుట్టలో మేము అడిగితే టిఫిన్ అయిపోయింది అన్నారు. మా పిల్లలేమో టిఫినే కావాలని గోల చేస్తూ ఉన్నారు. సర్లే అని చెప్పి చాలాసేపు అయితే వెయిట్ చేసాము. మేము వెయిట్ చేసి ఆ ట్రైన్ వెళ్ళేదాకా ఎలాగోలా మా పిల్లలకైతే సర్ది చెప్పాము. అలా ముందరికి వెళ్తూ ఉంటే ఒక దగ్గర అయితే మాకు టిఫిన్ సెంటర్ కనిపించింది. అదే మొబైల్ టిఫిన్ సెంటర్ అంటారు కదండి, అక్కడైతే వాళ్ళు టిఫిన్ ఉందన్నారు. సర్లే అని చెప్పి టిఫిన్ తినేసి మళ్ళీ కార్ అయితే ఎక్కేసామండి. అలా వెళ్తూ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేసాము. సంక్రాంతి కదా, ఇది జనవరి 12 వ్లాగ్ అని చెప్పాను కదండి. ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు. అక్కడ ఫెస్టివల్ అయితే ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నేను తర్వాత వ్లాగ్లో చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.